వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. రోషము కలిగిన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యమునందు వర్ధిల్లుతూ దేవుని ప్రేమను బట్టి ఆత్మీయతలో ఎదుగుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామాన శుభాలు తెలియచేస్తున్నాను. మీరు మీ కుటుంబంలో దేవుని వాక్యం చేత బలపరచబడిన వారై, మీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని వాక్యమందు వేరుపారిన వారిగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఈ లోకంలో మనందరం కుటుంబంగా కలిసి ఉండడానికి ఎంతో ఇష్టపడతాం. మరి ఆ పరలోకములో ఆ రాకడ ఎత్తబడే సంఘంలో కలిసిన వారమై కుటుంబంగా ఎత్తబడితే అది ఎంత బాగుంటుంది. దేవుని యందు ప్రియమైన వారలారా, మనం బలపడటమే కాదు, మన కుటుంబ సభ్యులు సహితం దేవుని వాక్యమందు, దేవుని యందు, దేవుని ఆధ్యాత్మిక విషయముల యందు వేరుపారిన వారై ఆయనలో వర్ధిల్లుతూ, ఆయన వాక్యమందు వర్ధిల్లుతూ ఉండాలని ఒక దేవుని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. అయితే ఈరోజు దేవుడు మనకిచ్చిన పరమవాక్య ధ్యాన కృపావార్తను ఒకసారి ధ్యానించుకుందాం. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 3వ అధ్యాయంలో ఉన్న 7వ వచనాన్ని గత 2 రోజులుగా మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప చూపిస్తున్నారు. సొలొమోను పల్లకి మరియు 60 మంది శూరులు పరివారము అనే మాట గురించి గత 2 దినాలు మనం ధ్యానించాం. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలురు, వారు యుద్ధవీరులు, ఖడ్గదారులు అని లేఖనం ధ్యానవాక్యంలో మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడుగా ఉండగా ఆ క్రీస్తు సత్య సంఘ పరివారముగా ఆ సంఘమును మన భుజముల మీద మోస్తూ సత్య సువార్తను ప్రకటించే వారిగా, క్రీస్తును మోసేవారిగా మనము ఉండాలి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు అంటారు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మనందరం కూడా దేవుని చేత రక్షించబడిన వారిగా, ఆయన రక్తముతో కొనబడిన వారిగా, ఆయన రక్తము చేత కడుగబడిన వారముగా, దేవుని వారసులముగా, కుమారులు కుమార్తెలుగా మన మీద కూడా భారం ఉంది. క్రీస్తు సత్య సంఘ సువార్త పరిచర్యను మనందరం చేయవలసిన వారమే. అయితే మనం ధ్యానించుకున్న ధ్యానవాక్యంలో ఉన్నమాట, వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలురు, వారు యుద్ధవీరులు, ఖడ్గదారులు. 1వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం మనం చూడగలిగితే, దావీదు తన సర్వ సైన్యమంతటిలో పరాక్రమశాలురైన వారిని, యుద్ధవీరులైన వారిని, ఖడ్గము ధరించి ఉన్న వారిని ప్రత్యేకపరిచాడు అని లేఖనం రాయబడింది. ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నానంటే, క్రీస్తు సంఘములో ఉన్న మనందరం, ఆ పల్లకి మోస్తున్న మనమందరం క్రీస్తు సువార్త పరిచర్యలో గాని, సంఘ సేవా కార్యక్రమాల్లో గాని, సంఘ సభ్యులుగా, సేవకులుగా ఉన్న మనం పరాక్రమశాలురుగా ఉండాలి, ప్రతిభావంతులుగా ఉండాలి. ఇది ఒక హెచ్చరిక. మనందరం పరాక్రమశాలురుగా దేవుని దగ్గర, ఆ సంఘంలో అపవాది సైన్యమైన దురాత్మల సమూహమును యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో పరాక్రమము కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క ఆశ కూడా. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, పౌరుషము గలవారై ఉండడని లేఖనం మనల్ని పిలుస్తుంది. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, రోషము కలిగిన వారిగా, మెలకువ కలిగిన వారిగా ఉండాలి అని లేఖనం చెప్తుంది.
దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ లోకంలో చాలా విషయాల్లో మనం రోషం కలిగి ఉంటాం. ఇక రోషం కలిగిన విషయం గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన విషయం ఉండదేమో. ఒకవేళ ఎవరైనా తక్కువగా మన గురించి మాట్లాడక్కర్లేదు, చిన్న చూపు చూస్తే చాలు, అరికాల్లో నుంచి రోషం తన్నుకుంటా పైకొచ్చేస్తుంది. కానీ ఇదంతా వ్యర్థం. దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని సంఘ పరిచర్య విషయంలో, సువార్త ప్రకటన విషయంలో మనము రోషం కలిగిన వారిగా ఉండాలి. ఆ దేవుని కొరకు రోషం కలిగిన ఉండాలి. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన లోక రక్షకుడు, నిజ దేవుడు. మన దేవుని గురించి మనమే తెలుసుకోక, మన దేవుని గురించి మనమే రోషం లేకపోతే ఇంకా ఏ విధంగా ఆయన రాజ్యాన్ని మనం విస్తరింప చేయగలం? ఒకవేళ దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా భక్తి జీవితం చేద్దామన్నా ఈ భయంకరమైన చెడ్డ రోజులలో, చెడ్డ దినాలలో, ఈ చెడ్డ కాలంలో నువ్వు క్రైస్తవత్వమును మనలో ఉంచడం కూడా చాలా కష్టం కదా. దేవుని గురించి తెలుసుకుందాం. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తున్న మాట, మన దేవుడు దహించు అగ్ని. ఆమేన్. ఆ దహించు అగ్ని చేత కాల్చబడి కొనబడిన మనం రోషం కలిగిన వారిగా ఉండాలి. రోషం కలిగిన పరాక్రమశాలురుగా మనం ఉండి, ఆ 60 మంది శూరులలో ఒక్కరిగా మనం ఉండి, ఆ సొలొమోను పల్లకిని ఈ లోకమంతా ఊరేగించు వారిగా ఉండాలి. అంతేకాదు, ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆ కడబోర శబ్దమును విని రోషం కలిగిన వారమై ఆయన చెంతకు చేరేవారిగా ఉండాలి. దేవుని సంఘంలో సభ్యులైన, దేవుని సేవకులైన, రక్షింపబడిన వారైన, క్రైస్తవులని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ పరాక్రమశాలురుగా ఉండాలి. ఎందుకనంటే ఆయన మనకిచ్చిన పరిచర్య అత్యుత్తమమైన పరిచర్య. ఆ పరిశుద్ధ గ్రంథం, రక్త నిబంధన గ్రంథాన్ని మనం ధరించి, ఆత్మనే ఖడ్గమును ధరించిన వారమై, సమాధాన సువార్త వలనైన ఆ సిద్ధ మనసు అనే జోడు ధరించుకుని దేవుని కొరకు ఆ పోరాటంలో, ఆ యుద్ధ భూమిలో తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి ఆయన కొరకు యుద్ధం చేసేవారిగా, విజయశీలుడైన ఆయన సేనగా విజయము ఆకాంక్షించే వారిగా, పరాక్రమశాలురుగా ఉండాలని దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మనిచ్చారు. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మనిచ్చారు. దేవుని యందు ఆ ఇజ్రాయేలీలలో పరాక్రమశాలిగా నువ్వు ఉండాలని, నువ్వు ఆ సొలొమోను పల్లకిని మోసే పరివారంలో స్థానం సంపాదించుకోవాలని ఈ దినాన్న దేవుడిని ఎడల ఆశ కలిగి ఈ కృపావార్తను నీ దగ్గరికి తీసుకొచ్చారు. ఈ మాట నమ్ముదాం. ఆయన యందు రోషం కలిగిన వారిగా, పరాక్రమము కలిగిన వారిగా ఉందాం. ప్రార్థన యందు, వాక్యమందు, దేవుని స్తుతించుట యందు, ఆత్మీయ జీవితం యందు ఈ దినాన నిశ్చయముగా దేవుడు నీకు పరాక్రమము దయచేయునుగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి, ఆశీర్వదించి, ఫలభరితము చేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మా ప్రభువా, నీకు వందనాలు. నీవు సైన్యములకు అధిపతివైన దేవుడవు, రోషం కలిగిన వాడవు, దహించు అగ్నివైన దేవుడు. ఇశ్రాయేలీలలో వారు పరాక్రమశాలురు. ఆత్మీయ ఇజ్రాయేలీలుగా మేము ఆత్మీయ పరాక్రమము కలిగిన వారమై నీ రాజ్యమును విస్తరింపచేస్తూ యేసే నిజదేవుడని ప్రభువా అనేకులకు తండ్రి నీ యొక్క ఔన్నత్యమును చాటుటకు నీ కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.